వరల్డ్ జాగ్రఫీ ఏపీ గ్రూప్స్ 2 ప్రత్యేకం. గ్రహాలలో అతి పెద్దది బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్. సో ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. గ్రహాలలో అతి చిన్నది మెర్క్యూరీ. సూర్యుడికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహం మెర్క్యూరీ. సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. అత్యంత వేడి లేదా అత్యధిక ఉష్ణోగ్రత కలిగినది మరియు 95% కార్బన్ డైఆక్సైడ్ని కలిగి ఉన్నది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగి ఉన్న గ్రహం వీనస్. అత్యంత శీతలం లేదా అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన గ్రహం నెప్ట్యూన్. అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం భూమి లేదా ఎర్త్. అత్యల్ప సాంద్రత కలిగినది శాటర్న్. అత్యధిక భ్రమణకాలం కలిగిన గ్రహం వీనస్. అత్యల్ప భ్రమణకాలం కలిగిన గ్రహం జూపిటర్. అతి ప్రకాశవంతమైనది మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఎల్లో ప్లానెట్ అని వీనస్ గ్రహాన్ని అంటారు. అందమైనది వలయ వ్యవస్థ కలిగినది గోల్డెన్ ప్లానెట్ అని శని గ్రహాన్ని అంటారు శాటర్న్. అత్యధిక ఉపగ్రహాలు కలిగినది శని గ్రహం శాటర్న్. 2023 నాటికి 146 ఉపగ్రహాలని శని గ్రహం అనేది కలిగి ఉంది. సో కొత్తగా ఉపగ్రహాలని కనుగొన్నారు. సో శని గ్రహం ఆన్సర్. సోర్స్ నాసా వెబ్సైట్. సో ఉపగ్రహాలు లేనివి మెర్క్యూరీ మరియు వీనస్. కవల గ్రహాలు అని ఎర్త్ మరియు వీనస్లని అంటారు. భూమికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహం వీనస్. సవ్య దిశలో తిరిగేది లేదా గడియారం తిరిగే దశలో తిరిగేది లేదా తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు వీనస్ మరియు యురేనస్. అపసవ్య దిశ లేదా వ్యతిరేక దిశ లేదా పడమర నుండి తూర్పుకి తిరిగే గ్రహాలు. సో ఇవి కాకుండా మిగిలిన గ్రహాలని గుర్తుపెట్టుకోండి, వీనస్ మరియు యురేనస్ కాని గ్రహాలని. వాతావరణం లేని గ్రహం మెర్క్యూరీ. నక్షత్ర గ్రహం జూపిటర్. మంచు కవలలు అని యురేనస్ మరియు నెప్ట్యూన్లని అంటారు. వీటి తెలుగు నేమ్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో వీటిని మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ. ఇది జూపిటర్ యొక్క ఉపగ్రహం. రెండవ అతిపెద్ద ఉపగ్రహం టైటాన్. ఇది శని గ్రహం యొక్క ఉపగ్రహం. సో గనిమెడ అనేది బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ యొక్క ఉపగ్రహం. టైటాన్ అనేది శని గ్రహం అంటే శాటర్న్ యొక్క ఉపగ్రహం. థ్యాంక్ యూ. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.